మెరుపుతీగ ద్వారా నిజం తెలుసుకొని సుకన్య చంప పగలగొట్టిన వేదవతి అసలు ఇదంతా ఎలా జరగబోతుందనేది ఈ వీడియోలో తెలుసుకుందాం. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. నర్మద ఆలోచిస్తూ ఉంటుంది. అలా ఆలోచిస్తున్న నర్మద దగ్గరికి వేదవతి వచ్చి, ఏంటి ఇంకా నిద్రపోలేదా, ఇక్కడి నుంచొని ఏం ఆలోచిస్తున్నావు అని అడుగుతూ ఉంటే, మీ పెద్ద కోడలి బండారం ఎలా బయట పెట్టాలని ఆలోచిస్తున్నాను అని నర్మద అనడంతో, నీకేమన్నా పిచ్చా, ఎన్నిసార్లు చెప్పినా నీకు అర్థం కాదా, అది నాటకం ఆడలేదని, కావాలని నువ్వు అందరి ముందు మెప్పు పొందడానికి ఎలా చేస్తున్నావని చెప్తున్నా వినిపించుకోవడం లేదేంటి నువ్వు, అయినా నీ ప్రయత్నాలు మానేయి, మళ్ళీ అవమానపడే కన్నా ఇప్పుడు జరిగిన దానికి నువ్వే తప్పు చేసావని అనుకో, అంతే తప్ప వల్లి మాత్రం ఇప్పుడు ఈ విషయంలో తప్పు చేయలేదు అని వేదవతి అంటుంది. ఎందుకు మీరు ఇలా మాట్లాడుతున్నారు, వల్లి మన కుటుంబానికి చేసిన ద్రోహాన్ని అప్పుడే మర్చిపోయారా అని అడుగుతూ ఉంటుంది నర్మద. మర్చిపోలేదు, కానీ ఏ ఆడది కూడా తన తల్లితనాన్ని ఎప్పుడు కూడా అబద్ధం చెప్పాలని తల్లితనాన్ని అమ్ముకోదు అని చెప్తూ ఉంటుంది. కానీ మీ కోడలు చేసిందని చెప్తున్నాను కదా, మీ కోడలు అబద్ధం చెప్పింది అని అంటూ ఉంటే, సరే తను అబద్ధం చెప్తే మరి నిరూపించమని అన్నాను కదా, మరి ఎందుకు చెప్పడం లేదు నువ్వు అని అనగానే, నేను ఎందుకు చెప్పడం లేదు చెప్తున్నాను, కానీ మీరే సాక్ష్యాలు కావాలంటున్నారు, ఆ సాక్ష్యాలు దొరుకుతాయని ఎదురు చూస్తున్నాను అని నర్మద చెప్తూ ఉంటుంది. అప్పుడే సుకన్య వీళ్ళిద్దరి మాటలు వింటూ ఉంటుంది. ఇదేంటి వీళ్ళిద్దరు ఏం మాట్లాడుకుంటున్నారు అని వాళ్ళ మాటలు వింటూ ఉంటుంది. వల్లి అక్క కడుపు నాటకాన్ని మీ ముందు సాక్ష్యాలతో సహా బయట పెడతాను అని చెప్తూ ఉంటే, వల్లి నిజంగానే కడుపు నాటకం అయితే నేను చెప్పాను కదా, దాన్ని నా చేతులతోనే ఇంట్లో నుంచి బయటికి గెంటేస్తానని అని వేదవతి చెప్తుంది. అప్పుడే ఇక సుకన్య ఇదంతా వింటూ ఉండడం నర్మద గమనిస్తుంది. ఇక సుకన్యను చూసి, నాకు ఒక క్లూ దొరికింది, ఆ రోజు ఆటో ఎవరో నడిపారో మొత్తం కూడా తెలుసుకోబోతున్నాను, ఎలాగో నేను ఆ ఆఫీస్లోనే పనిచేస్తున్నాను కాబట్టి కొంచెం ఈజీగా తెలుస్తుంది అని చెప్తూ ఉంటుంది నర్మద. ఆ మాట విని సుకన్య షాక్ అయిపోతూ ఉంటుంది. ఇక సుకన్య షాక్ అయిపోతూ వెంటనే వల్లితో మాట్లాడాలని వల్లి దగ్గరికి అయితే వెళ్తుంది. ఇదంతా గమనించిన నర్మద ఇప్పుడు ఈ సుకన్య భయంతో వల్లి దగ్గరికి వెళ్ళి మాట్లాడుతుంది. అప్పుడు వీళ్ళు ఆడిన నాటకం తెలిసిపోతుంది, వీళ్ళు ఎలా నాటకం ఆడారో ఏం చేశారో మొత్తం బయటపడుతుంది అని అనుకుంటూ ఉంటారు ఇద్దరు కూడా. అప్పుడే అనుకుంటూ ఉంటుంది నర్మద. ఇక నర్మద చెప్పిన మాటలన్నీ విని సుకన్య వల్లి దగ్గరికి వెళ్ళి, అక్కడ నర్మద నువ్వు ఆడిన కడుపు నాటకాన్ని బయట పెట్టడానికి ప్రయత్నిస్తుంది, ఒకవేళ నీది కడుపు నాటకమని, నువ్వు అబద్ధాలు చెప్పావని, మోసం చేసావని తెలిస్తే, నర్మద నిరూపిస్తే మీ అత్తగారు నిన్ను మెడపట్టుకొని బయటికి గెంటేస్తానని కూడా చెప్పింది అని అనడంతో ఇక ఆ మాట విని ఒక్కసారి షాక్ అయిపోతూ ఉంటుంది వల్లి. షాక్ అయిపోతూ ఆ నర్మద ఎలా నిరూపిస్తుంది, నర్మదకి తెలియదు కదా, మనం హాస్పిటల్లో మెరుపుతీగ అనే అమ్మాయిని ఆ డాక్టర్గా నటించమని చెప్పాం కదా, మరి ఆ మెరుపుతీగ వీళ్ళకేమో కనిపించదు, అక్కడ తను డాక్టరే కాదు, అక్కడ తను ఒక స్వీపర్, అక్కడ హాస్పిటల్లో పనిచేసేది, వీళ్ళకి ఖచ్చితంగా తెలీదు, అందులోనూ సీసీ కెమెరాలు కూడా పనిచేయట్లేదని ఆ మెరుపుతీగ చెప్పింది, ఈ నర్మద ఇంకా ఏ సాక్ష్యాలు తీసుకొస్తుంది అని అంటూ ఉంటుంది. అప్పుడే ఇంకా వల్లి నర్మద వీళ్ళిద్దరూ మాట్లాడుకునే మాటల్ని వినేస్తుంది. ఓహో, ఆ మెరుపుతీగ కేవలం అది ఇదేనమాట, ఆ మెరుపుతీగ అక్కడ పనిచేస్తుంది, తను డాక్టర్ కాదు, అందుకని ఆ రోజు డాక్టర్ని అడిగినా అలాంటి పేరుతో ఇక్కడ డాక్టర్లు ఎవరూ లేరని చెప్పారు అని నర్మదికి క్లియర్గా అర్థమవుతుంది. ఏమో, ఆటో కూడా నేనే నడుపుకొని వచ్చానని తెలిస్తే ఇక నన్ను కూడా బ్రతికినివ్వరు, రేపు నేను మూటాముల్లి సర్దుకొని ఊరికి వెళ్ళిపోతున్నాను అని చెప్తూ ఉంటుంది సుకన్య. ఎందుకు అంత భయపడిపోతావు నువ్వు, ఆ నర్మద ఏమీ చేయలేదు మనల్ని, నువ్వేమీ కంగారు పడకు అని వెళ్ళి అంటూ ఉంటే, లేదు ఆ ఆటో నడిపింది నేనని ఖచ్చితంగా నర్మద తెలుసుకుంటుంది, తన ఆఫీస్లో పనిచేసే వాళ్ళకి ఇలాంటి విషయాలు కనుక్కోవడం చాలా ఈజీ అంట, అందుకని అమ్మో నా పేరు బయటకు వస్తే అయిపోయినట్టే, అప్పుడు నీ గురించి కూడా నేను బయట పెట్టాలి, అందుకనే నేను ఇక్కడి నుంచి వెళ్ళిపోతే ఏ గొడవ ఉండదు అని సుకన్య, రేపొద్దున్నే నేను మాత్రం వెళ్ళిపోతున్నాను, నువ్వు నన్ను మాత్రం ఆపొద్దు అని చెప్తుంది.
ఇంకా అలా చెప్పేసరికి అప్పుడే ఇక అంటూ ఉంటుంది వల్లి, సరే రేపు వెళ్దువులే, నువ్వేమీ కంగారు పడకు. నర్మద మాత్రం మనం ఆడిన నాటకాన్ని అస్సలు కూడా తను గుర్తుపట్టలేదు, చెప్పలేదు అని చెప్తూ ఉంటే అప్పుడే ఇక అంటూ ఉంటుంది నర్మద, ఎందుకు నేను కనిపెట్టలేననుకుంటున్నావు, కనిపెడతాను, మీ తాట తీస్తాను అని చెప్తూ ఉంటుంది. అప్పుడే ఇంకా నర్మద అయితే తరువాత ఉదయం అవ్వంగానే నర్మద ప్రేమతో ఇలా అంటుంది, ఆ సుకన్య ఊరికి వెళ్లకుండా ఆపు ప్రేమ, నేను వాళ్ళ బండారాన్ని ఎవరిని తీసుకొచ్చి బయట పెట్టాలో నాకు బాగా అర్థమైంది, వాళ్ళని తీసుకొస్తాను అని నర్మద అయితే చెప్తుంది. ఇక నర్మద హాస్పిటల్కి వెళ్తుంది. వెళ్ళి డాక్టర్ గారితో, ఇక్కడ స్వీపర్గా పనిచేసే మెరుపు తీగ అనే అమ్మాయి ఆ రోజు డాక్టర్గా నటించింది సార్ అని అంటూ ఉంటే, అవునా, అంటే ఇక్కడ ఒక అమ్మాయి ఎక్కువగా రీల్స్ చేస్తుంది, తనే అయి ఉంటుంది ఖచ్చితంగా అని డాక్టర్ అంటాడు. ఎవరు రీల్స్ చేసేది అని నర్మద అడిగితే అప్పుడే తను చేసిన రీల్స్ని చూపిస్తాడు డాక్టర్. ఈమె సార్ ఆ రోజు డాక్టర్గా మాకు కడుపు పోయిందని, అబార్షన్ అయిందని అబద్ధం చెప్పింది అని అనడంతో ఆ మాట విని ఒక్కసారి షాక్ అయిపోతూ ఉంటుంది. డాక్టర్ అయితే షాక్ అయిపోతాడు. ఇక డాక్టర్ షాక్ అయిపోయిన తర్వాత ఇక మెరుపు తీగని పిలిపిస్తారు. తను నర్మదని చూసి స్టన్ అయిపోతుంది. అమ్మో, ఈవిడేంటి ఇప్పుడు వచ్చింది అని అనుకుంటూ ఉండగా అప్పుడే డాక్టర్, ఏంటి డాక్టర్గా కూడా వేషాలు వేసి నువ్వేదో అబద్ధపు ఆభాషణలు చేస్తున్నావంట అని డాక్టర్ అడుగుతూ ఉంటే, మేము ఎవరూ లేని సమయంలో నువ్వు ఇలాగా అబద్ధాలు చెప్పి డాక్టర్ వేషం వేసుకొని ఈ హాస్పిటల్ పరువు తీయాలనుకుంటున్నావా, పేరు ప్రతిష్టలు చెడగొట్టాలనుకుంటున్నావా అని అడుగుతూ ఉంటాడు. సార్, ఏదో బుద్ధి గడ్డి తిని నేను అలా చెప్పాల్సి వచ్చింది, నన్ను క్షమించండి సార్, నేను చేసిన తప్పుని సరిదిద్దుకుంటాను అని మెరుపుతీగ నిజాన్ని బయట పెట్టడానికి ఒప్పుకుంటుంది. తర్వాత సుకన్య బ్యాగ్ తీసుకుని వెళ్ళిపోతూ ఉంటే, ఎక్కడికి వెళ్తున్నావమ్మా అని రామరాజు అడుగుతాడు. వల్లి కడుపుతో ఉందని, తను పని చేయకూడదని దగ్గరుండి చూసుకుందామని మా అత్త నన్ను ఇక్కడికి పిలిపించింది. ఇప్పుడు పాపం వల్లికి ఆ కడుపే లేదు, ఇక నేనుండి ఏం చేస్తాను, ఎన్ని రోజులని మీ ఇంట్లో ఉంటాను అని అంటూ ఉంటుంది. ఇక ఆ మాట విని, అదేంటమ్మా, ఎన్ని రోజులైనా నువ్వు ఇక్కడ ఉండొచ్చు, మాకేమీ పర్వాలేదు, నువ్వేమీ మాకు అడ్డు రావు అని రామరాజు అంటాడు. అది మీ మంచితనమండి అని సుకన్య చెప్తుంది. అయ్యో, నువ్వు వెళ్తే ఎలాగా, పాపం వల్లికి ఆ వల్లి అక్కకేమీ తోచదు కదా అని అడుగుతూ ఉంటుంది. ప్రేమ మాటల్లో పెడుతూ ఉంటుంది. లేదు, నేను ఊళ్ళో చాలా పనులున్నాయి, ఊరికి వెళ్ళాలి అని అంటూ ఉంటుంది సుకన్య. వెళ్దువులే సుకన్య, నీ ఫ్రెండ్ వచ్చింది, నీ ఫ్రెండ్తో కలిసి వెళ్దువు కానీ అని నర్మద అయితే ఎంట్రీ ఇస్తుంది. అప్పుడే నా ఫ్రెండా, నా ఫ్రెండ్ ఎవరు అని సుకన్య అడగడంతో, ఇదిగో నీ ఫ్రెండు అని డాక్టర్ని, అదే మెరుపుతీగని తీసుకొస్తుంది. మెరుపుతీగని చూసి వల్లి సుకన్య ఇద్దరూ షాక్ అయిపోతూ ఉంటారు. అమ్మో, నర్మద అన్నంత పని చేసేసింది, తను మెరుపుతీగని తీసుకొచ్చేసింది అని స్టన్ అయిపోతూ ఉంటారు. మామయ్య గారు, అత్తయ్య గారు, ఇప్పుడు మీకు గుర్తుందా అని అడుగుతూ ఉంటే, ఆ రోజు వల్లికి ట్రీట్మెంట్ చేసింది కదా, అబార్షన్ చెప్పిన డాక్టర్ తనేకా అని రామరాజు అంటాడు. ఇప్పుడు చెప్పు మెరుపుతీగా అని అనగానే, ఏమీ లేదు, ఆ రోజు నేను చెప్పిందంతా అబద్ధమే, వల్లికి అబార్షన్ అవ్వలేదు, వాళ్ళు నాకు డబ్బులు ఇచ్చి నాటకం ఆడమన్నారు అంటూ మెరుపుతీగ చెప్తుంది. ఆ మాట విని అందరూ షాక్ అయిపోతూ ఉంటారు. ఏంటి నర్మదా, నీ మీద నాకు ఎంతో ప్రేమ ఉంది, కానీ నువ్వు నన్ను ఇంకా పగ తీర్చుకోవాలనుకుంటున్నావా, చివరికి డాక్టర్కి డబ్బులు ఇచ్చి అబద్ధం చెప్పిస్తావా అని వల్లి అనడంతో, అది డాక్టరే కాదు, అక్కడ హాస్పిటల్లో పనిచేసే స్వీపర్, ఇది రీల్స్ చేస్తూ కూడా ఉంటుంది హాస్పిటల్లో, చూపించమంటారా అని రీల్స్ చూపిస్తుంది. అప్పుడే అది చూసి అందరూ షాక్ అయిపోతూ ఉంటారు. ఈ సుకన్య నాకు డబ్బులు ఇచ్చిందని చెప్పడంతో అప్పుడే ఇక నర్మద ఆ విషయం బయట పెట్టగానే వేదవతి సుకన్య దగ్గరికి వచ్చి, నిజం చెప్పు, ఈ మెరుపుతీకి డబ్బులు ఇచ్చి అబద్ధం చెప్పమన్నావా, ఎందుకు చేసావు ఇదంతా, ఆ రోజు ఆటో వేసుకొచ్చి మమ్మల్ని గుద్దింది కూడా ఈ సుకన్యే అని నర్మద అనేసరికి అందరూ కూడా షాక్ అయిపోతూ ఉంటారు. సుకన్య చెంప పగలగొడుతుంది వేదవతి.
అప్పుడే ఇక వేదవతి అలా చంప పగలగొట్టగానే వల్లికి కడుపు లేదు, ఏమీ లేదు. ఆ విషయం మీకు తెలుస్తుందేమని ఇంత నాటకం ఆడామని నిజాన్ని బయట పెడుతుంది సుకన్య. చూసారుగా ఫ్రెండ్స్, రాబోయే కథలో ఖచ్చితంగా ఇలాగే జరగబోతుంది. మరి ఇలాగే జరగాలని మీరైతే కోరుకుంటున్నారా? అయితే వీడియోని తప్పకుండా లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబలపై ఆలని క్లిక్ చేయండి.